నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ ఎవడు సుఖీ. పూర్వం మాళవ దేశాన్ని పుష్కలుడు అనే గొప్ప రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన మహాభోగి అనిపించుకున్నాడు. అందుచేత ఆయన చుట్టూ చేరిన వాళ్ళంతా ఆయనతో, మీ ఐశ్వర్యం ముందు ఇంద్రుని ఐశ్వర్యం ఒక లెక్కలోది కాదు. మీ ఖజానాకు ఆ కుబేరుని కోశాగారానికి పోలికే లేదు. ఈ ప్రపంచం సుఖి ఎవరు అంటే పుష్కర మహారాజు గారి పేరు చెప్పే మరొకరిని చెప్పాలి అంటూ పొగిడి తమ పబ్బం గడుపుకొని లాభాలు పొందుతూ ఉండేవారు. ఆ పొగడ్తలు నమ్మి నా వంటి భోగి సుఖి మరొకడు లేడు కాబోలు అనుకునేవాడు రాజు. ఒకనాడు ఆయన ఆస్థానానికి జ్ఞానధని అనే ఒక మహాత్ముడు వచ్చాడు. ఆయన గొప్పతనాన్ని గురించి పుష్కల మహారాజు అదివరలోనే విని ఉండటం వల్ల రావడంతోనే, మహాత్మా, మీ రాక వల్ల మా రాజ్యం పావనమైంది అంటూ అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మర్యాద చేశాడు. పంచభక్ష్య పరమాన్నాలతో విందు జరిపించాడు. ఆస్థాన గాయకులను రప్పించి కచేరీలు చేయించాడు. కవులను రప్పించి పద్యాలు చెప్పించాడు. నర్తకులను రప్పించి గొప్పగా నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశాడు. జ్ఞానధని అంతా చూస్తూ ఊరుకున్నాడు. అందరిలాగే ఆయన కూడా తన వైభవాన్ని ప్రశంసిస్తాడనుకున్న పుష్కల మహారాజుకు ఆయన పదవి కూడా కదపకుండా ఉండడంతో ఉత్సాహం తగ్గినట్టయింది. ఇక ఉండబట్టలేక, మహాత్మా, తమరు దేశాలను మెట్టి వచ్చినవారు కదా, నాకన్నా సుఖి అయినవాడు ఎక్కడైనా తాము కనపడ్డాడా అని అడిగాడు. అందుకు జ్ఞానధని, మా ఊళ్ళోనే ప్రతాపుడు అని ఒకటి ఉండేవాడు. అతడు అందరికన్నా సుఖి అని చెప్పవచ్చు. ప్రతాపుడా? ఎవరతడు? అతని పేరు కూడా నేను ఎప్పుడు వినలేదే. అటువంటి అనామకుడు నాకన్నా సుఖి అంటే ఆశ్చర్యంగా ఉన్నదే అన్నాడు రాజు. ప్రతాపుడు నీకు మళ్ళీ పేరు ప్రతిష్టలు సంపాదించిన మాట నిజమే, కానీ సుఖి అని మాత్రం అనిపించుకున్నాడు. కష్టపడి సంపాదించుకుని కడుపు నిండా తిన్నాడు. కొడుకులను కూతుళ్లను కన్నాడు. మనమల్ని ఎత్తుకున్నాడు. ఏ ఒడిదుడుకులు లేకుండా 60 ఏళ్ళు బతికి చివరికి మాతృదేశం కోసం యుద్ధం చేసి వీరస్వర్గం పొందాడు అని చెప్పాడు జ్ఞానధని. పోనీ ఆ ప్రతాపుడు తర్వాతనైనా నేను లెక్కలోకి వస్తానా అని అడిగాడు రాజు కొంచెం ఉడుకుమోత్తనంతో. ప్రతాపుని తర్వాత వచ్చేవాళ్ళు 2 అన్నదమ్ములు మా ఊళ్ళోనే ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ మంచి దేహదారుఢ్యం గలవాళ్ళు, నిర్మల హృదయులు, పరోపకార పరాయణులై మరణయాతన లేకుండా ప్రాణాలు వదిలారు అన్నాడు జ్ఞానధని. రాజుకు కోపం వచ్చింది. ఏదో పెద్దవాడివి కదా అన్న గౌరవం కొద్దీ అడిగితే ఇదానో చెప్పొచ్చింది, ఆ పేదవాళ్ళ నాకన్నా సుఖజీవులు అని గద్దించాడు. జ్ఞానధని చిరునవ్వుతో, రాజా, కోపం ఎందుకు? ఈ ఐశ్వర్యం వైభవం ప్రస్తుతం నీకు సుఖాన్నిస్తున్న మాట నిజమే, కానీ ఏదీ శాశ్వతం కాదు. నువ్వింకా ఎంతకాలం జీవిస్తావో, చివరి వరకు ఇలాగ ఏకటాకిని గడుస్తుందని ఏం చెప్పగలం అని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ప్రభు, ఈ ముసలమ్మని గడ్డం చూసి మోసపోయి తమరు వాడికి తగని మర్యాదలు చేశారు. ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి అన్నట్టు తమ యొక్క వైభవం సౌఖ్యం వీడికి ఏం తెలుసు? సుఖి ఎవరు అంటే ముమ్మాటికి పుష్కల మహారాజు గారే. పుష్కల మహారాజు గారికి జై అంటూ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆయన ఒక్క మారు స్తుతించి సంతోషపెట్టారు. జ్ఞానధని చెప్పిందంతా ఒక పీడకలగా భావించి రాజు ఆ మాటలే మర్చిపోయాడు. 1 సంవత్సరం గడిచింది. ఒకనాటి రాత్రి అంతఃపురంలో రాజు గాఢ నిద్రలో ఉన్నాడు. శత్రువులు అన్న కేకలు విని ఉలిక్కిపడి లేచాడు. ప్రభు, సామంతరాజు మహాబలుడు సేనతో కోటను చుట్టుముట్టాడు. మన వాళ్ళు నిలబడి యుద్ధం చేస్తున్నారే కానీ లాభం లేదు అన్నారు రాజభటులు. మరో క్షణానికి మహాబల మహారాజుకి జై అంటూ శత్రు సైనికులు కోటలోకి ప్రవేశించడం పుష్కలుడే చూశాడు. ఇంకా ఒక్క క్షణం సేపు ఉపేక్ష చేసిన ప్రాణాలు దక్కవని తన రాజదుస్తులకు మామూలు దుస్తులు వేసుకుని ప్రాణం కాపాడుకోవటానికని ప్రయత్నించాడు రాజు. ఎవడో పారిపోతున్నాడు, పట్టుకోండి అన్నాడు శత్రువుల తరఫు సేనాని. అతడు పుష్కలుడు అన్న సంగతి తెలియక ఎవడో సామాన్యుడు అనుకుని శత్రు సైనికుడు ఒకడు తల నరికేయటానికి కత్తి ఎత్తాడు. పుష్కలుడు ఇంకా బతకడం కన్నా చావటమే మేలు అనుకుని ఏది సంపు అంటూ ధైర్యంగా నిలబడ్డాడు. కానీ ఆయన వెంట 2వ కుమారుడు ఉన్నాడు. అతడు మూగవాడు. తండ్రికి రాబోతున్న అపాయాన్ని చూసి, నా తండ్రి పుష్కల మహారాజు, చంపకండి అని చెప్పబోయాడు. చిత్రం, ఆ గాభరాలో అతని నోటంట ఆ మాటే పెగిలి వచ్చేసింది. చంపడానికి కత్తి ఎత్తిన సైనికుడు ఆగిపోయి పుష్కలుని బంధించి తీసుకుపోయి మహాబలుడి ముందు పెట్టాడు. శత్రుశేషం ఉండరాదని చెప్పి మహాబలుడు కాల్చి చంపండి అని ఆజ్ఞాపించాడు. ఎండిన పుల్లలు తెచ్చి చితి పేర్చారు. చితి మధ్యన పుష్కరుడిని నిలబెట్టారు.
అంతా చూడటానికి వచ్చారు. వాళ్ళలో పుష్కరుని వెనక పొగిడిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. పుష్కరుడు ఒక మా చుట్టూ పరికించాడు. కోట, రాచనగరు, ఉద్యానవనాలు ఒకటొక్కటే కనపడ్డాయి. ఇప్పుడు అవేవి నావి కావు. ఎంతలో ఎంత మార్పు! ఇంత బతికి ఇటువంటి దారుణ మరణానికి పాల్పడుతున్నాను. జ్ఞానధని చెప్పిన మాట అక్షరాలా నిజం. ఏదీ శాశ్వతం కాదు. జీవితం ముగిసే వరకు సుఖి ఎవడో దుఃఖి ఎవడో నిర్ణయించడానికి వీల్లేదు. ఈ మాటలు బంగారు తునకలు అనుకుంటూ ఆయన కంటి వెంట నీరు పెట్టుకున్నాడు. ఇంతలో రాజభటులు చితికి నిప్పు అంటించారు. దుఃఖం ఆగక జ్ఞానధని జ్ఞానధని అంటూ బిగ్గరగా ఏడవసాగాడు రాజు. మహాబలుడికి ఇది వినపడి జ్ఞానధని ఎవరు అని అడిగాడు. అక్కడ ఉన్నవాళ్ళు జరిగిన సంగతి అంతా విప్పి చెప్పారు. మహాబలుడు ఆలోచనలో పడ్డాడు. నిజమే, చూడగా ఎప్పటికి ఎవడి పరిస్థితి ఎలా మారుతుందో ఎవడు చెప్పగలడు? ఈ క్షణంలో గొప్పవాణ్ణి అనుకుంటూ ఉన్న నాకు ముందు ముందు ఏమి రాసిపెట్టి ఉందో? ఈ పుష్కరుని ప్రాణాలు తీయడానికి నేనెవరిని అనుకుని పశ్చాత్తాపం చెందాడు. వెంటనే మండుతున్న చితిని ఆర్పించి పుష్కరుల ప్రాణాలు నిలబెట్టాడు. కథ సమాప్తం. రెండవ కథ క్రమశిక్షణ. ఇరాక్లోని ఒక చిన్న పట్టణంలో ఉన్న పాఠశాలకు హసన్ అబ్దాలీ అనే ఉపాధ్యాయుడు కొత్తగా వచ్చాడు. అతడికి తన బోధనా శక్తిలోనూ విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచడంలోనూ తనను మించినవాడు మరి లేడు అన్న దురభిప్రాయం ఉండేది. విద్యార్థి ఎవడైనా ఒక నిమిషం ఆలస్యంగా వస్తే 4 పెంబెతని దెబ్బలు వేసేవాడు. పాఠం చెబుతున్నప్పుడు ఎవడైనా తల పక్కకు తిప్పితే 10 దెబ్బల శిక్ష. ఇక ఎవడైనా తుమ్మడం అంటూ జరిగితే మొత్తం విద్యార్థులందరినీ చేతులు కట్టుకుని నిలబడమని ఆజ్ఞాపించి వాళ్ళ చేత 3 సార్లు దేవుడు మమ్మల్ని క్షమించాలి, దేవుడు మమ్మల్ని క్షమించాలి అని చెప్పించేవాడు. క్రమశిక్షణ పేరుతో ఇంత కఠినంగా ప్రవర్తించడం మంచిది కాదని అతనికి మిత్రులు ఒకరిద్దరు చెప్పి చూశారు. కానీ అబ్దాలీ వాళ్ళ సలహాను లెక్క చేయక మనసుకు బెత్తం దెబ్బ గుర్తులేనిది విద్యార్థి బుద్ధికి పాఠం అలవడదు. ఏ ఒక్కడైనా తుమ్మినప్పుడు అందరూ చేతులు కట్టుకుని నిలబడడం వల్ల వాళ్ళ మధ్య ఒక ఐక్యతాభావం ఏర్పడుతుంది అనేవాడు. ఈ కొత్త ఉపాధ్యాయుడు కఠినమైన బోధనా పద్ధతులు పట్టణంలోని చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులకు ఎంతగానో నచ్చినాయి. వాళ్ళు ఒక్కొక్కసారి అబ్దాలీ వినిపించేలాగానే ఈ కొత్త ఉపాధ్యాయుడి శిక్షణలో మన పిల్లలు కొద్ది కాలంలోనే మహాపండితులు అవుతారు. పూర్వం పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉన్న వాళ్లకు పాఠాలు చెప్పడం తప్ప పిల్లలను ఎలా క్రమశిక్షణ ఉంచాలో తెలియదు అనేవాళ్ళు. ఆ బడిలో ప్రతి సంవత్సరం ఒకసారి విద్యార్థులంతా కలిసి పట్టణ పరిసరాల్లో ఉన్న ఉద్యానవన ప్రాంతాలకు వినోదయాత్ర వెళ్ళి వస్తూ ఉండేవారు. అలాగే వాళ్ళు అబ్దాలీ ముందుండి దారితీయగా పట్టణం దాటి కొంత దూరం వెళ్ళి వినోదయాత్ర ముగించుకుని సాయంకాలానికి ఇళ్ళకి తిరిగి వస్తున్నారు. అప్పటికి ఇంకా ఎండ తగ్గలేదు. విద్యార్థుల్లో కొందరు దాహం అవుతున్నట్టు అబ్దాలీకి చెప్పారు. వాళ్ళ వెంట ఒక బొక్కెన ఉన్నది, కానీ దానిలో తీసుకుపోయిన నీరు అయిపోయింది. అబ్దాలీ చుట్టూ పరికించి చూసి దాపులనే బావి కనపడగానే విద్యార్థులతో, ఇదిగో ఇక్కడ బావి ఒకటి ఉన్నది, పక్కనే చేదతాట కూడా పడి ఉన్నది, రండి మనం బొక్కెనతో నీరు తోడుకొని తాగుదాం అంటూ వాళ్ళని బావి దగ్గరకు తీసుకుపోయాడు. అయితే అది పాడుపడిన బావి. లోపల నీరైతే ఉన్నది, కానీ విరిగిపడిన రాళ్ల కారణంగా ఎంత ప్రయత్నించినా బొక్కెన్లోకి నీరు రావటం లేదు. అబ్దాలీ విద్యార్థులతో, నేను బావిలోకి దిగి బొక్కెన్ నీటితో నింపుతాను, అప్పుడు దాన్ని మీరు పైకి చేదుకోండి, ఆ తర్వాత తాడు సాయంతో నేను పైకి వస్తాను అంటూ నడుముకు తాడు కోసం బిగించుకున్నాడు. విద్యార్థులు అతని బావి గిలకపై నుంచి మెల్లగా లోపలికి దించారు. అబ్దాలీ బావి అడుక్కి వెళ్ళాడు. అయితే పైనుంచి లోపలికి విరిగిపడిన పెద్ద రాయి ఒకటి అక్కడ ఉన్న కారణంగా నీటికి అడ్డుగా ఉన్నది. అతడు దాన్ని పక్కకు లాగి బొకెన్ నీటితో నింపాడు. ఆ తర్వాత తన నడుము కట్టుకుని ఉన్న తాడును విప్పి దానికోసం బొకెను కట్టాడు. విద్యార్థులు ఆ నీటి బొకెను పైకి లాక్కున్నారు. ఈ విధంగా అబ్దాలీ 5 సార్లు బొకెన్ నీటితో నింపాడు. విద్యార్థులందరూ దాహం తీసుకున్నారు. ఆ పని ముగియగానే వాళ్ళు బొకెనకు కట్టిన తాడును విప్పి దాని బావిలోకి వదిలారు. అబ్దాలీ ఆ తాడును నడుముకు బిగించుకున్నాడు. విద్యార్థులు అతన్ని జాగ్రత్తగా పైకి లాగసాగారు. అతడు బావి అంచుకు ఇంకా 2-3 అడుగులు ఉన్నదనగా వాళ్లల్లో ఒకడు పెద్దగా తుమ్మాడు. వెంటనే మిగతా వాళ్లతో పాటు అబ్దాలీని పైకి లాగుతున్న వాళ్ళు కూడా చప్పును తాడు వదిలి చేతులు కట్టుకుని దేవుడు మమ్మల్ని క్షమించాలి, దేవుడు మమ్మల్ని క్షమించాలి అంటూ అరిచారు. అయితే తాము చేసిన పొరపాటు వాళ్ళు గ్రహించే లోపలే అబ్దాలీ అంత ఎత్తు నుంచి బావి అడుక్కు పడిపోయాడు. ఆ దెబ్బకు అతని నడుం బెణికింది. అబ్దాలీ బాధతో పెద్దగా అరవసాగాడు. విద్యార్థులు దారైపోయే వాళ్ళ సాయం కోరుతూ గట్టిగా కేకలు పెట్టారు. ఆ గొడవ విని కొందరు అక్కడికి వచ్చి అబ్దాలీని అతి కష్టం మీద బావి నుంచి పైకి లాగారు.
ఈ అనుభవంతో అబ్దాలి ఆ తర్వాత క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను హింస పెట్టడం మానేశాడు. కథ సమాప్తం. మూడవ కథ. వృత్తి ధర్మం. శివపురం అనే గ్రామంలో రామనాథుడు అనే వైద్యుడు ఉండేవాడు. ఆయన పేద సాధులకు ఉచితంగా వైద్యం చేసేవాడు. కాస్త కలిగిన వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకునేవాడు. పేదవాళ్ళు ఎవరైనా తమ శక్తి మించి డబ్బిస్తున్నారు అని తెలిస్తే వాళ్ళని గట్టిగా మందలించి డబ్బు తీసుకునేవాడు కాదు. ఒక రాత్రి ఆయన బాగా నిద్రలో ఉండగా వీధి తలుపు చప్పుడైంది. ఆయన్ని వెళ్ళి తలుపు తెరిచాడు. వాకిట్లో ఒక యువకుడు, ఒక ముసలివాడు నిలబడి ఉన్నారు. యువకుడిది పక్క గ్రామం. అతడి చెల్లెలు కడుపు నొప్పితో బాధపడుతున్నది. ముసలివాడిది శివపురమే. అతడి మనవరాలు విషజ్వరంతో బాధపడుతున్నది. మీ ఇద్దరిలో చేసిన వైద్యానికి డబ్బు ఇవ్వగల స్థితిలో ఎవరున్నారు అని రామనాథుడు వారిని అడిగాడు. యువకుడు ఆయనతో, నేను కాస్త కలిగిన వాడిని, మీది ఎంత అడిగితే అంతా ఇవ్వగలను అన్నాడు. ముసలివాడు మాత్రం మాట్లాడలేదు. అప్పుడు రామనాథుడు ఆ యువకుడితో, పక్క వీధిలో రామాలయం ఎదురుగుండా కృష్ణమాచారి అన్న మంచి వైద్యుడు ఉన్నాడు. కానీ అతను డబ్బు పుచ్చుకోకుండా వైద్యం చేయడు. నువ్వు ఎలాగూ డబ్బు ఇవ్వగల స్థితిలో ఉన్నావు కాబట్టి ఆయన్ని నీ వెంట మీ గ్రామానికి తీసుకుపో. నేను నీ వెంట వస్తే కృష్ణమాచారి ఈ పేదవాడి ఇంటికి వెళ్ళకపోవచ్చు, మరేమీ అనుకోకు అంటూ ముసలివాడితో బయలుదేరాడు రామనాథుడు. కథ సమాప్తం. నాలుగవ కథ. పారని మోసం. ఒక గ్రామంలో నర్సయ్య అనే సామాన్య రైతు ఉండేవాడు. అతనికి కొద్దిగా వ్యవసాయము, కొన్ని పశువులు ఉండేవి. ఒకనాడు ఊరికరణం నర్సయ్యతో, అగ్రహార భూమి 5 ఎకరాలు అమ్ముతామని బ్రాహ్మణులు నాతో అన్నారు. వారు స్వదేశానికి తిరిగిపోతారట. ఎకరా 200 వరహాలకు అమ్ముతున్నారు. చాలా చవక, కొంటావేమిటి అన్నాడు. నర్సయ్య పొలాన్ని కొనడానికి ఒప్పుకుని బ్రాహ్మణులకు డబ్బు చెల్లించి కాగితాలు రాయించుకుని పొలం స్వాధీనం చేసుకున్నాడు. బ్రాహ్మణులు డబ్బు తీసుకుని వెళ్ళిపోయారు. 1 నెల గడిచింది. ఆ గ్రామంలోనే సుబ్బయ్య అనే ఆశాపాతకుడు ఉన్నాడు. బ్రాహ్మణుల వద్ద నుంచి నర్సయ్య చౌకగా పొలం కొన్నాడని విని సుబ్బయ్య ఓర్చలేక కరణం వద్దకు పోయి, నీలాంటి కరణాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఆ 5 ఎకరాల పొలాన్ని నాకు ఇప్పించి ఉంటే నీకు కూడా కొంత ముట్ట చెప్పి ఉంది కదా అన్నాడు. డబ్బు మాట వినగానే కరణానికి కూడా ఆశ పుట్టింది. ఇద్దరూ కూడబలుకుని నర్సయ్యకు ఆ భూమి దక్కకుండా చేయాలనుకున్నారు. ఒకరోజు నరసయ్య మనుషులు కొత్త పొలాన్ని దున్నటానికి పోయేసరికి సుబ్బయ్య అడ్డుపడి, ఈ పొలం నాది అని పేచీ పెట్టి వాళ్లను పంపేశాడు. మర్నాడు నరసయ్య సుబ్బయ్య వద్దకు వెళ్ళి, ఏమిటి సుబ్బయ్య, నా పొలంలో ఏది పేచీ పెట్టావట అని అడిగాడు. అవును, నేను కొన్న పొలంలోకి నీ మనుషులు రావడం ఏమిటి? ఆ మాట నిన్ను అడగడానికి నేనే నీ వద్దకు రావాలనుకుంటున్నా అన్నాడు సుబ్బయ్య. ఈ మాట విని నరసయ్య ఆశ్చర్యపోయి, ఆ పొలాన్ని కరణంగారే నాకు ఇప్పించారు, 1000 వరహాలు పెట్టి కొన్నాను అన్నాడు. సుబ్బయ్య నరసయ్యని తీసుకుని కరణం వద్దకు వెళ్ళి, ఏమండి కరణం గారు, నేను కొన్న పొలాన్ని మీరు ఈ నరసయ్యకు అమ్మారట. ఆ పొలాన్ని నేను 5 ఏళ్ల క్రితం కొన్నాను కదా అన్నాడు. కరణం ఏదో కాగితాలు తిరిగేసినట్టు నటించి సుబ్బయ్యతో, క్షమించండి, పొరపాటు జరిగింది. ఆ బ్రాహ్మణుల భూములకు పట్టాలు లేవు కదా, అందుచేత అవి మీరు కొన్నట్టు తెలియదు. ఆ బ్రాహ్మణుల వద్ద మీరు ఆ భూమిని కొన్నట్టు ఈ పాత లెక్కలలో ఉన్నది. కొత్త కరణానికి దాన్ని వాళ్ళు నన్ను మోసం చేశారు. నేను మధ్యలో చిక్కులో పడ్డాను అన్నాడు. సరే, అయితే నా పైకం నాకు ఇప్పించండి, లేదా పొలం దున్నుకొని ఇవ్వండి. బ్రాహ్మణులు నాకు పొలం అమ్మినట్టు వీరే కదా రాసిచ్చారు అన్నాడు నరసయ్య కరణంతో. నా భూమిని నువ్వు కొనటమే నేరం, దాన్ని ఎలా దున్నుకుంటావు? నీ పైకం ఆ బ్రాహ్మణుల నుంచి నువ్వే వసూలు చేసుకో, లేదా న్యాయాధికారి దగ్గర వెళ్ళి ఫిర్యాదు చేసుకో అన్నాడు సుబ్బయ్య. సరే, న్యాయాధికారి దగ్గరే పోతాను అని నరసయ్య వెళ్ళిపోయాడు. వాళ్ళిద్దరూ తనను మోసం చేస్తున్నట్టు తెలిసిపోయింది నరసయ్యకు. నరసయ్య వెళ్ళిపోయాక కరణం సుబ్బయ్యతో, రాజుగారి దివాణంలో నాకు తెలిసిన మాట ఒకడు ఉన్నాడు. ఆ భూమిని నువ్వే దున్నుతున్నట్టు, శిస్తు వగైరాలు నువ్వే చెల్లిస్తున్నట్టు లెక్కలు రాసి వాడి చేతికి ఇచ్చి వస్తాను. వాడు భూమి తాలూకు లెక్కలలో వాటిని ఇరికిస్తాడు. అప్పుడు నీకు భూమి ఖాయమైపోతుంది అన్నాడు. ఆ మర్నాడు వాళ్ళిద్దరూ బయలుదేరి నగరానికి వెళ్ళి రాజుగారి ఉద్యోగిని కలుసుకుని మాట్లాడి, వాడికి 100 వరహాలు లంచం పెట్టి ఈ పని పూర్తయ్యేటట్టు చూడు అన్నారు. వాడు దొంగ లెక్కల కాగితాలు తీసుకుని, ఇది చాలా ప్రమాదకరమైన పని పూర్తి అయితే మరో 50 వరహాలు ఇవ్వండి అన్నాడు. సుబ్బయ్య సరేనన్నాడు. తన ఎత్తు పారినందుకు మురిసిపోతూ కరణము, సుబ్బయ్య తిరిగి వచ్చారు. ఆ మర్నాడు నరసయ్య, కరణము, సుబ్బయ్య న్యాయాధికారి వద్దకు వెళ్ళి ఎవరు చెప్పవలసింది వారు చెప్పారు. నరసయ్య, నువ్వు పొలం కొన్నట్టు రుజువు ఉన్నదా అని న్యాయాధికారి అడిగారు. ఈ కరణం గారి నా చేత బ్రాహ్మణులకు డబ్బు ఇప్పించి నేను పొలం కొన్నట్టుగా రాసి ఇచ్చారు అన్నాడు నరసయ్య. న్యాయాధికారి సుబ్బయ్యను, ఆ పొలాన్ని లోగడ నువ్వు కొన్నట్టు కాగితాలున్నాయా అని అడిగాడు.
సుబ్బయ్య ఆయనకు దొంగ రసీదులు చూపి, నేను పొలాన్ని సాగుబడి చేస్తున్నట్టు రసీదులు ఇవ్వనండి అన్నాడు. న్యాయాధికారి వాళ్ళతో, 2 రోజులు ఆగిరండి, ఈ భూముల తాలూకు పత్రాలన్నీ రాజుగారి దివాణంలో ఉంటాయి, వాటి వివరాలు తెప్పిస్తాను అని వాళ్ళను పంపేశాడు. న్యాయస్థానం నుంచి తిరిగి వస్తూ సుబ్బయ్య కరణంతో, ఈ దెబ్బతో నర్సయ్యకి 1000 వరహాలు, పొలము రెండూ పోతాయి, నీది గట్టి బుర్రయ్యా అని మెచ్చుకున్నాడు. న్యాయాధికారి పంపే ఫిర్యాదు మనవాడికే చేరుతుంది, వాడు మనకు అనుకూలంగానే రాసి న్యాయాధికారికి పంపుతాడు అన్నాడు కరణం. 3వ రోజు రాజుగారి దివాణం నుంచి 2 మనుషులు వచ్చి న్యాయాధికారికి ఏవో కాగితాలు అందజేశారు. వాటిని చూసుకుని న్యాయాధికారి కరణాన్ని, సుబ్బయ్యను, నర్సయ్యను పిలిపించి, మీ ఫిర్యాదులకు దివాణం నుంచి సమాధానం వచ్చింది అన్నాడు. ఆ మాట విని సుబ్బయ్య, కరణము మనసులో పట్టలేని సంతోషంతో నిబ్బరంగా చూస్తూ ఉండిపోయారు. నర్సయ్య తనకు పూర్తిగా న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతో ఉన్నాడు. న్యాయాధికారి ఇలా అన్నాడు, ఆ 5 ఎకరాల భూమి నర్సయ్యదే. ఆ భూమిని రాజుగారి తండ్రి గారు నర్సయ్య తాతగారికి ఉచితంగా ఇచ్చారు. నర్సయ్య గారి తండ్రి గారు దాన్ని పేద బ్రాహ్మణులకు దానం ఇచ్చాడు. ఇదే భూమిని నర్సయ్య డబ్బు పోసి కొనుక్కున్నాడు. అతని వల్ల తప్పేమీ లేదు. పోతే నర్సయ్యకు నష్టపరిహారం కింద కరణము, సుబ్బయ్య కలిసి 1000 వరహాలు చెల్లించాలి అన్నాడు. ఇద్దరూ ఒక్కసారిగా ఎందుకు అన్నారు. మీరిద్దరూ కలిసి దొంగ రసీదు పుట్టించడమే కాక రాజుగారి ఉద్యోగికి లంచం ఇచ్చి అతని చేత అవినీతిగా ప్రవర్తింప చేశారు. అందుకుగాను రాజుగారు మీకు శిక్ష విధించారు అన్నాడు న్యాయాధికారి. కరణము, సుబ్బయ్య కలిసి నర్సయ్యకు 1000 వరహాలు ఇచ్చుకున్నారు. గూఢచారులు దివాణంలోని ఒక అవినీతి ఉద్యోగిని పట్టుకున్నారని వారికి తర్వాత తెలిసి వచ్చింది. కథ సమాప్తం. 5వ కథ, అవమానం. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లో కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు, సలహాల్లో కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదు. దయచేసి అవి చేయండి, అది మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అవమానం. వెంకటాపురంలో ఉంటున్న భూపతి అనే ఆయన రామాపురం వాసి అయిన వీరయ్య కొడుకి తన కూతురు ఇవ్వాలనుకున్నాడు. వీరయ్య కుటుంబం భూపతి ఇంటికి వచ్చి ఆయన కుమార్తెను పెళ్లి చూపులు చూశారు. పిల్ల వాళ్లకు నచ్చింది. వీరయ్య ఆస్తిపాస్తులు భూపతికి కూడా సంతృప్తి కలిగించాయి. భూపతి పెళ్లి ముహూర్తం నిశ్చయించేందుకు పుల్లయ్య అనే స్నేహితుని వెంట పెట్టుకుని వీరయ్య ఇంటికి వెళ్ళాడు. వీరయ్య గ్రామంలోని 4-5 పెద్దల్ని కూడా ఆహ్వానించాడు. కాబోయే బియ్యంకులు, కట్నాలు, లాంఛనాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో వీరయ్య కూతురు సుగుణ అనే అమ్మాయి ఏడుస్తూ ఇంట్లోకి వచ్చింది. ఆమె కూడా పెళ్లిడికి వచ్చినదే. వీరయ్య ఏం జరిగింది అని కూతుర్ని ప్రశ్నించాడు. ఆమె తండ్రితో, నాన్న, గుడికి వెళ్ళి వస్తూ ఉంటే ఆ నారాయణ అన్న జడ పట్టుకు లాగాడు అంది కళ్ళు తుడుచుకుంటూ. వాడొక రౌడీ విధవా, అసలు ఒంటరిగా గుడికి ఎందుకు వెళ్ళావు అని కూతుర్ని కేకలేశాడు వీరయ్య. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు, ఒంటరిగా గుడికి వెళ్ళడం ఏమిటి అంటూ వీరయ్య కొడుకు కూడా చెల్లెల్ని మందలించాడు. నేను మళ్ళీ వస్తాను వీరయ్య గారు అని ఎవరెంత చెప్పినా వినకుండా భూపతి ఇంటికి బయలుదేరాడు. దారిలో పుల్లయ్య భూపతిని హఠాత్తుగా లేచి వచ్చేసావేమిటి అని అడిగాడు. ఇంటి ఆడపడుచుకు అవమానం జరిగితే ఆ తండ్రి కొడుకులు చేతగా దద్దమల్లా ఊరుకున్నారు. రేపు కోడలికి జరిగిన ఇంతే కదా, అందువల్ల నా కూతుర్ని ఆ ఇంటి కోడలుగా చేయదలచలేదు అన్నాడు భూపతి. కథ సమాప్తం.